బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. దీంతో రెండు జట్లు కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆతిథ్య జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. స్వదేశంలో భారత్ తో జరగనున్న 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు ఆస్ట్రేలియా తమ జట్టును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో 13 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనూహ్యంగా ఆసీస్ జట్టులో 2 అన్కాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో తొలి మ్యాచ్ లో కవాజతో పాటు యువ ప్లేయర్ మెక్స్వీనే ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా ఏ తరపున రాణించిన మెక్స్వీనే పట్ల ఆస్ట్రేలియా నమ్మకం ఉంచినట్లు సమాచారం. మానస్ లబుషన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ వరుసగా 3-4 స్థానాల్లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా మిచెల్ మార్ష్ జట్టులో కొనసాగనున్నాడు. ఇక వికెట్ కీపర్ గా అలెక్స్ క్యారీ ఉంటాడు. ఏకైక స్పిన్నర్ గా నాథన్ లియన్ జట్టులో ఎలాగూ ఉంటాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, జోష్ హజెల్వుడ్, ప్యాట్ కమిన్స్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఆస్ట్రేలియా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. ప్యాట్ కమిన్స్, అలెక్స్ క్యారీ, జోష్ హజెల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మానస్ లబుషన్, నాథన్ లియన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.